वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం 20వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకున్నాం. 20వ అధ్యాయం పేరు పృథు మహారాజు యజ్ఞస్థలంన విష్ణువు ప్రత్యక్షం అవటం. ఎప్పుడైతే పృథు మహారాజు 100 యజ్ఞాలు చెయ్యాలి అని తన సంకల్పం తీసుకున్నాడో, సంకల్పం తీసుకొని 99 యజ్ఞాలు కంప్లీట్ అయ్యేసరికి ఇంద్రుడు ఆయన కూడా 100 యజ్ఞాలను చేసి ఇంద్ర పదవిని తను పొందాడు, ఆ స్థాయిని తను పొందాడు. మరి ఇప్పుడు పృథు మహారాజు ఈ 100 యజ్ఞాలను చేసిన తర్వాత తన యొక్క పదవికి ముప్పు వస్తుంది అని చెప్పేసి 100 యజ్ఞాన్ని తను ఆపేయాలి అనేసి అనుకున్నాడు. అందుకని చెప్పేసి యజ్ఞస్థలం నుంచి ఆ యజ్ఞ అశ్వాన్ని తను దొంగలించినప్పుడు పృథు మహారాజు యొక్క పుత్రుడు దానిని తిరిగి తీసుకొని వస్తాడనమాట. అలా 2 సార్లు 3 సార్లు కపటపు సన్యాసి వేషంలో వచ్చి ఆ యజ్ఞ అశ్వాన్ని తను దొంగలించాడు. దానికి పృథు మహారాజుకి కోపం వచ్చి తను ఏమంటాడు, నేను ఇప్పుడు ఇంద్రుణ్ణి సంహరిస్తాను అనేసి అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋత్వికులందరూ ఏం చెప్తారు, లేదు లేదు, యజ్ఞము పవిత్రమైనటువంటి స్థలము, ఈ స్థలంలో రక్తపాతం జరగకూడదు అనేసి తను చెప్తారు. మీరు యజ్ఞ దీక్ష పూని ఉన్నారు, సో మీరు ఇలాంటి కార్యాన్ని చెయ్యొద్దు అనేసి తను చెప్తారు. అలా కాదు, యజ్ఞం కంప్లీట్ అవ్వనివ్వండి, మంత్రం చెప్పి తన్ని పిలిపిద్దాం, ఇక్కడే ఆహుతి ఇచ్చేద్దాము అనేసి అంటారు. అప్పుడు సాక్షాత్ బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి చెప్తాడు, ఏమంటాడు, లేదు లేదు, ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే తన కార్యాలు చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు తను ప్రవేశపెట్టినటువంటి ఈ బూటకపు సన్యాసము, అంటే ఈ మోసపూరిత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులని ఖండించే విధంగా నువ్వు రాజ్యపాలన చెయ్యి. అయినా నీకు ఈ 100 యజ్ఞాలు చేస్తే వచ్చేటటువంటి పేరుతో ఏం పనుంది, దాంతో వచ్చేటటువంటి ఫలితంతో నీకేం పనుంది? నువ్వు సాక్షాత్ భగవత అంశావతారంవి, శక్తావేశ అవతారానివి. మరి నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి కార్యం ఏంటి? నువ్వు ఈ రాజ్యపాలనని చేయడము. అలాంటి నీ యొక్క కార్యాన్ని నువ్వు చెయ్యి. నీకు ఈ ఏదైతే ఈ 100 యజ్ఞాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది నువ్వు ఆల్రెడీ పొందేశావు అనేసి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. సో దానికి పృథు మహారాజు అంగీకరిస్తాడు. మరి పృథు మహారాజులో ఉన్నటువంటి ఈ అద్భుతమైన గుణాలన్నింటినీ కూడా మెచ్చి సాక్షాత్ శ్రీహరి విష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడనమాట. అందుకే పృథు మహారాజు యజ్ఞస్థలంన విష్ణువు ప్రత్యక్షమగుట. మరి ఆయన యజ్ఞాలన్నీ కంప్లీట్ అయ్యాయా? అవ్వలేదు. అయినా కానీ భగవానుడు ఎందుకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన లోపల ఉన్నటువంటి సద్గుణాలు, ఆ సద్గుణాలకు మెచ్చి, ఆయన యొక్క ప్రవర్తనకు మెచ్చి సాక్షాత్ భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడనమాట. మైత్రేయుని విదురుడికి చెప్తున్నాడనమాట. 99 అశ్వమేధ యజ్ఞాలు చేసి సంతృష్టి చెందాడు. 99 వీటికే తను సంతృష్టి చెందాడు. కాబట్టి ఇప్పుడు స్వయంగా భగవానుడు అక్కడికి వచ్చాడు. ఎవరితో వచ్చాడంట? ఇంద్రునితో వచ్చాడు. ఇంద్రుని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పృథు మహారాజుకి చెప్తున్నాడు, నువ్వు ఇంద్రుణ్ణి క్షమించు అనేసి చెప్తున్నాడు అనమాట. స్వర్గరాజు ఇంద్రుడు ఇప్పుడు నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాడు, నాతో కలిసి వచ్చాడు, సో నువ్వు అతన్ని క్షమించు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, ఎవరైతే సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, ఇతరుల యొక్క హితాన్ని కోరుకుంటారు, ఇతరుల యొక్క మేలునే కోరుకుంటారు కానీ ఎవరికి వాళ్ళు చెడు చెయ్యాలి అనేసి వాళ్ళు అనుకోరనమాట. సో నువ్వు అలాంటి వాడివి అనేసి చెప్తున్నాడనమాట. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ పట్ల అసూయ ఉండనే ఉండదు అనేసి చెప్తున్నాడు. మరి ఎందుకు? వాళ్ళకి ఆత్మ యొక్క విలువ తెలుసు, ఈ దేహం అనేది తాత్కాలికమని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఎవరి పట్ల కూడా అసూయని కలిగి ఉండరు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నాడంటే, నువ్వు చాలా గొప్ప భక్తుడివి, నువ్వు చాలా గొప్ప వంతుడివి, నీతివంతుడివి కూడా. ఎందుకంటే నువ్వు నీ యొక్క పూర్వ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను నువ్వు చాలా సక్రమంగా పాటిస్తున్నావు. మరి అలా పాటించేవాడు కూడా నా యొక్క మాయలో పడుతున్నాడు అంటే వాళ్ళు చేసినటువంటి సాధన వేస్ట్ అయిపోతుంది కదా.
అంటే భగవంతుడి యొక్క భక్తియుత సాధన చేసి భగవంతుడి యొక్క మాయకు లోనవ్వుతున్నాము అంటే ఏంటి, మనం చేసినటువంటి సాధన సరి అయింది కాదు అని అర్థం అన్నమాట. అందుకనే నా మాయా ప్రభావంని లొంగిపోతే సో ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ఏదైతే పురోగతి ఉందో అది కాల వ్యయమే అనేసి అంటున్నాడు, అది వృధానే అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే ఎవరైతే ఈ దేహం గురించి ఆత్మ గురించి తెలిసి ఉన్నారో వాళ్ళంట ఎప్పుడు కూడా ఈ దేహం పట్ల ఆసక్తితో ఉండరు, దేహానికి సంబంధించిన వాటి పట్ల కూడా వాళ్ళు ఆసక్తితో ఉండరు. అలాంటి బుద్ధిమంతుడు దేహం పట్ల కానీ, ఇల్లు పట్ల కానీ, సంతానం పట్ల కానీ, భార్య పట్ల కానీ, దేశం పట్ల కానీ, దేని పట్ల కానీ మమకారాన్ని కలిగి ఉండడు అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, ఆత్మజ్ఞానం గురించి పరమాత్మ గురించి చెప్తున్నాడు అనమాట. మరి అలాంటి వాడికి ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి తెలుసుకొని ఉంటాడనమాట. ఎలా ఆత్మ అంటే ఆత్మ భగవంతుడి యొక్క పరమాత్మ స్వరూపానికి అంశభూతమైంది. ఆ విధంగా ఆత్మ ఇంకా పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ గుణాలు ఉంటాయి. కాకపోతే భగవంతుడిలో అనంతమైనటువంటి క్వాంటిటీ ఉంటుంది, కానీ జీవుడిలో చాలా స్వల్పమైనటువంటి పరిణామంలో ఉంటుంది అనమాట. ఆ విధంగా మరి ఆత్మ కలుషితం చెందుతుందా అంటే ఆత్మకి ఎప్పుడు కూడా కల్మషాలు అనేవి ఉండవు. ఆత్మ ఎప్పుడైతే మన కోరికానుసారం మన శరీరాన్ని తీసుకుంటుందో అప్పుడు ఈ త్రిగుణాల్లోకి లోబడి అది కలుషితం అవుతుంది. అంతేకాని లేకపోతే ఆత్మ అనేది శుద్ధమైంది, పరమాత్మ విశుద్ధమైంది. సో మరి నిర్గుణంగా ఉంటుంది అనేసి తను తెలుసుకుంటాడంట. ఇంకా స్వయం ప్రకాశమానంగా ఉంటుంది, సమస్త సద్గుణ నిధి. ఎవరు పరమాత్మ స్వయం ప్రకాశమానంగా ఉంటుంది, సమస్త సద్గుణాలన్నీ కలిగి ఉంటుంది. అలానే ఆత్మ కూడా ఉంది. కాకపోతే ఆత్మ ఎప్పుడైతే ఈ త్రిగుణాలకి లోబడుతుందో అప్పుడు తన యొక్క స్థితిని అది మరిచిపోతుంది అన్నమాట. ఇంకా ఈ ఆత్మ పరమాత్మల యొక్క పూర్తి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, భగవంతుడి యొక్క నా యొక్క దివ్య ప్రేమలో వాళ్ళు నియుక్తం చేసుకొని ఉంటారు. సో ఈ ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో వాళ్ళు ఉంటారనమాట. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతికమైనటువంటి గుణాలకి లోను కారు, ప్రభావితం చెందరు. మరి ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేస్తారంట, వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు, సక్రమంగా నిర్వర్తిస్తారు. మరి వాళ్ళు నిర్వర్తించేటటువంటి వాళ్ళ కార్యాలకి తిరిగి ఫలితాన్ని ఆశిస్తారా? వాళ్ళు ఆశించరు. ఎటువంటి భౌతిక లాభాలను కూడా వాళ్ళు ఆశించకుండా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉన్నారంట, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమ సేవలో, భగవంతుడి యొక్క దివ్య ప్రేమ సేవలో వాళ్ళు అందులోనే ఉంటారనమాట. అంతేకాని ఎటువంటి భౌతికమైనటువంటి లాభాలని వాళ్ళు ఆశించరు. మరి అలాంటి వాడు ఎలా ఉంటాడంట, వాడి హృదయంలో కొంచెం కూడా కల్మషాలు అనేవి ఉండవు. వాడు శుద్ధంగా ఉంటాడనమాట. వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతంగా విశాలంగా ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాడనమాట, శాంతంగా ఉంటాడనమాట. మరి అలాంటి సచ్చిదానంద విగ్రహుడు ఎలా భగవంతుడు ఎప్పుడు సచ్చిదానంద విగ్రహ స్వరూపంలో ఉంటాడో అలాంటి సచ్చిదానంద విగ్రహ స్వరూపమైనటువంటి భగవంతుడికి పూర్తిగా శరణాగతి పొంది భక్తియుత సేవలో ఉన్నటువంటి వాడు కూడా సచ్చిదానంద విగ్రహ రూపంలోనే ఉంటాడనమాట. అంటే అతను దేనికి కూడా కలత చెందడు, ఎవరి నుంచి కూడా ఆశించేది లేదు, ఎవరిని కూడా ద్వేషించేది లేదు. ప్రతి ఒక్కరిలో భగవంతుని తను దర్శనం చేసుకుంటున్నాడు. మరి అలా ఎవరైతే ఈ ఆత్మ యొక్క నిజమైన స్థితిని అర్థం చేసుకుంటారో వాళ్ళు ముక్తికి అర్హులు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు ఈ శరీరము పంచభూతాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా కలిస్తే ఈ శరీరం తయారైంది. మరి ఈ శరీరం తయారయ్యాక ఈ శరీరం ఎలా నడుస్తుంది అంటే ఆత్మ వలన నడుస్తుంది. మరి ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. మరి అప్పుడు ఏమనుకుంటుందంట, ఇదే నిజమైనది అనేసి అనుకుంటుంది. ఈ భౌతిక బంధాల్లో బంధించబడి ఉందన్నమాట. మరి ఈ భౌతిక బంధాల నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఈ శరీరం గురించి, ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఆత్మ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళప్పుడు ఈ శరీర బంధం ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. అలా భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే
ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఈ త్రిగుణాల వల్ల మార్పులు కలుగుతూనే ఉంటాయి. ఈ పంచభూతాలు, తర్వాత ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలు వీళ్ళందరూ కూడా మార్పు చెందుతూనే ఉంటుంది. మరి ఎవరైతే భగవంతుడితో ఇలాంటి మైత్రి కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, ఈ భౌతికంగా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలకి తను విచలితం అవ్వడు. ఈ భౌతికమైనటువంటి మార్పుల వలన మనం ఏం చేస్తూ ఉంటామంటే కాలక్రమంలో సుఖాలు దుఃఖాలు పొందుతూ ఉంటామన్నమాట. మరి ఈ సుఖ దుఃఖాల వల్ల కలత చెందుతూ ఉంటాము. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడంటే, విష్ణు చెప్తున్నాడు, ఎవరైతే ఈ విధంగా ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకుంటారో వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉంటుంది. భక్తుడు ఆయనకి జ్ఞానం పొంది ఈ భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలకి ఎప్పుడు కూడా తను డిస్టర్బ్ అవ్వడు. అలానే నువ్వు కూడా నీ యొక్క పౌరులని రక్షించడము నీ యొక్క ధర్మము. మరి నువ్వు ఆ పౌరులని రక్షిస్తూ నువ్వు ఫలితాన్ని ఆశించకు అనేసి చెప్తున్నాడు అనమాట. సో 13వ శ్లోకం వరకు మనము పోయిన క్లాస్లో చెప్పుకున్నాం. ఈ విధంగా ఆత్మ ఇంకా పరమాత్మ ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు ఏది కూడా ఆశించరు. నీ యొక్క ధర్మం ఏంటి, నువ్వు రాజ్య పాలన చెయ్యాలి. మరి నీ రాజ్య పాలన ఏ విధంగా చెయ్యాలి అంటే నిస్వార్థంగా ఏది ఆశించకుండా నువ్వు నీ రాజ్య పాలన నువ్వు చెయ్యి అనేసి చెప్తున్నాడు. ఇంకేమంటాడంటే, నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు సమభావంతో ఉండు. నీకంటే ఉత్తమమైన వాళ్ళ పట్ల కానీ, నీకంటే అధమమైన వాళ్ళ పట్ల కానీ, నీతో సమానమైన వాళ్ళ పట్ల కానీ ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు కలత చెందకుండా నువ్వు అందరితో సమానంగా ఉండు అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే నువ్వు నీ యొక్క మనస్సుని ఇంద్రియాలని నియంత్రింప చెయ్యి అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి జీవికి వాళ్ళ యొక్క దివ్యస్థానంలో వాళ్ళు నించిన విధంగా, అంటే దివ్యస్థానం అంటే ఏంటి, మనమందరము భగవంతుడి యొక్క సంబంధికులము, మనము భగవంతుడి యొక్క శాశ్వత సేవకులము. ఆ విషయాన్ని మనం మర్చిపోయాము. మరి ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏమనుకుంటున్నాము, మన ఇంటికో లేకపోతే మన ఊరికో మన దేశానికో లేకపోతే మన పిల్లలకో లేకపోతే పెళ్ళానికో లేకపోతే భర్తకో మనము యజమానులము అనుకుంటున్నాము. మనమే బాధ్యత వహిస్తున్నాము, మనం చేస్తేనే ఇవన్నీ నడుస్తున్నాయి అని మనం అనుకుంటున్నాము. అందుకే ఇక్కడ రాజుకు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీ కర్తవ్య నిర్వహణ చెయ్యి. ఏ విధంగా చెయ్యి అంటే, ఈ ప్రతి జీవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిజమైన స్థితిని తెలుసుకునే విధంగా. అంటే మనము మన యొక్క సంబంధాన్ని మర్చిపోయాం కదా, మరి మన యొక్క సంబంధాన్ని పునరుద్ధరింప చేసుకొని భగవంతుడితో కలిగే మన యొక్క శాశ్వతమైనటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకునే విధంగా నువ్వు ఏర్పాటు చెయ్యి అనేసి చెప్తున్నాడు. సింపుల్గా ఏమంటున్నాడు అంటే, నీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భగవంతుడి యొక్క భక్తులుగా తయారు చెయ్యి అని చెప్తున్నారనమాట. అదే నీ యొక్క కర్తవ్యము అనేసి అంటున్నాడు. నువ్వు అలా చేయడం వల్లే నిజంగా నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నువ్వు రక్షించిన వాడివవుతావు అనేసి చెప్తున్నాడు. సో అక్కడి వరకు మనము పోయిన భాగవతం క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. ఇంకా విష్ణు పృథు మహారాజుతో మాట్లాడుతున్నాడు. ఏంటి, ఆయన లోపల ఉన్నటువంటి గుణాలని, ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తిని, తర్వాత ఆయనకు ఉన్నటువంటి తెలివిని ఇప్పుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నీలాంటి వాళ్ళు ఇలా మోహపోరు. సో నువ్వు చాలా మంచి గుణాలు ఉన్నాయి, అందుకే భగవంతుడు స్వయంగా వచ్చాడు. ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం అది. ఇంకేమంటున్నాడు, నీ యొక్క రాజ్యపాలన ఎలా ఉండాలి, ధర్మంగా ఉండాలి, కర్తవ్య నిర్వర్తనగా ఉండాలి అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఇది ఎప్పుడు చేయగలుగుతారంట, గురువు చెప్పినట్టుగా వినడం వల్ల నువ్వు చేయగలుగుతావు అనేసి చెప్పారనమాట. గురుదేవుడి యొక్క ఉపదేశం స్వీకరించి చేసేవాడు ఎలా ఉంటాడు, మరి గురువుగారు ఎలా ఉంటాడు, గురువుగారు భగవంతుడి యొక్క బాటలో నడిపించే విధంగా ఉంటాడు. సో ఆ విధంగా నువ్వు ఏం చెయ్యి అంటే, నువ్వు నీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి వెళ్ళే విధంగా నువ్వు ఏర్పాటు చెయ్యి అనేసి చెప్పాడు. ఇంకా చెప్తున్నారు అంటే, భక్తి యోగం నిర్వహించుచు
భగవద్ధామ పదమును పురోగించవచ్చునచో తెలుపుటకు భగవానుడు మార్గదర్శనం చేసి మనకు సహాయపడును. బాహ్యంగా అతడు గురువు రూపమున ఉపదేశం నసుగును కనుకనే గురువు ఎన్నడూనూ సామాన్య మానవునిగా తలచరాదు. గురువు దేవాదిదేవుని ప్రతినిధి కనుక ఆయన సామాన్య మానవునిగా తలచరాదు అని భగవానుడు శ్రీమద్ భాగవతంలో పలికెను. కనుక మనుజుడు గురువుని భగవంతునిగా భావించవలెను. ఆయన పట్ల మత్సర్యమును చూపుట కానీ ఆయనను సామాన్య మానవుడిగా భావించుట కానీ చేయరాదు. గురువాదేశమును పాటించుచు కృష్ణ భక్తిలో నెలకొనినచో మనం ఎల్లప్పుడూ శారీరక లౌకిక కార్య కల్మషముల నుండి విడివడి ఉండి మన జీవితము సఫలము కాగలదు. సో ఆ విధంగా మనం గురువు యొక్క ఆదేశాలని పాటిస్తూ మనం కృష్ణ భక్తిలో మన యొక్క సాధనని చేయడం వల్ల మనం ఏం చేస్తాము, మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనము పొందగలుగుతాము. శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞో 4వ స్కందం 20వ అధ్యాయం 14వ శ్లోకం. శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞో యస్సంపరాయే సుకృతాశ్రేష్టవంశుం హర్తాన్యతాహృత పుణ్య ప్రజానామరక్షిత కరహోతి గమత్తి. ఏమంటున్నాడంటే రాజు యొక్క విద్యుత్ ధర్మం ఏంటంట, ఆ ప్రజలకి రక్షణనివ్వడమే రాజు యొక్క ధర్మం. మరి ఎప్పుడు చూసినా ప్రజల యొక్క బాగోగులు చూడడమే అంటే మరి రాజు ఎప్పుడు పుణ్యాన్ని సంపాదిస్తాడు, డౌట్ వస్తుంది కదా. అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు రాజు ప్రజల యొక్క రక్షణ ఇవ్వడమే నీ కర్తవ్యం కదా. మరి ఆ విధంగా ఏమవుతుందంట, ఆ రాజు వాళ్ళల్లో వచ్చేటటువంటి పుణ్యానికి 6వ భాగము తను పొందుతాడంట. అలా కాకుండా రాజు ఓన్లీ పన్నులు మాత్రమే వసూలు చేస్తాను, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి రక్షణ ఇవ్వను అంటే అప్పుడు ఏమవుతుంది అంటే రాజు యొక్క పుణ్యమంతా కూడా తగ్గిపోతుందంట, పుణ్యమంతా హరించి వేయబడుతుంది అనమాట. అందుకనే ప్రజలని రక్షణ చేయాలి అనేసి చెప్తున్నాడు అనమాట. లేకపోతే ప్రజలని రక్షించకపోతే ఆ శిక్షని రాజు అనుభవించాల్సి వస్తుంది అనేసి విష్ణు చెప్తున్నాడు అనమాట. రాజ్య ప్రజలందరకు రక్షణ నొసుగుటే రాజునకు విద్యుక్త ధర్మము. ఆ విధముగా వర్తించుచు రాజు ప్రజల పుణ్యములో 6వ భాగమును పరజన్మమున పొందగలడు. కానీ రాజు లేదా దేశాధినేత కేవలము పన్నులు మాత్రమే తీసుకొనుచు తగిన రక్షణని ఇవ్వనిచో అతని పుణ్యము ప్రజలు హరింతురు. సో రాజు అనేవాడు ఏం చెయ్యాలి, ఆయన యొక్క కర్తవ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. లేకపోతే ఆయన యొక్క పుణ్యమంతా క్షీణించిపోయి, ఎంతో కొంత పుణ్యం ఉంటేనే రాజుగా తను ఎన్నుకోబడుతున్నాడు. మరి ఆ పుణ్యమంతా క్షీణించిపోయి తను ఏం చేస్తూ ఉన్నాడు, అధోలోకానికి వెళ్ళిపోతాడనమాట. రక్షణ ఇవ్వనందున అతడు ప్రజల పాపమునకు శిక్ష అనుభవింపవలసి వచ్చును. సో పుణ్యం పోవడమే కాదు, ప్రజలందరి పాపం కూడా తన నెత్తి మీద పడుతుందన్నమాట. అలాంటి రాజు యొక్క కర్తవ్యం, ఆ కర్తవ్య నిర్వహణ సక్రమంగా చేయకపోతే తను అధోగతి పాలవుతాడనమాట. మరి రాజు ముక్తి పొందాలి అంటే ప్రతి ఒక్కడు మోక్షం పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఆధ్యాత్మిక కర్మం చేయాలి, భక్తియుత సేవని చేయాలి. మరి ఎప్పుడూ ఈ భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తంగా ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి అంటే మరి ఇప్పుడు చెప్తున్నాడు కదా, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు అనేసి భగవంతుడు చెప్తున్నాడు. మరి ఈ ఉదాసీనంగా ఉండడము అంటే మరి ఎలా అవుతుంది, ఉదాసీనంగా ఉండమంటున్నారు, కర్తవ్యాన్ని చేయమంటున్నారు, ముక్తి ఎలా పొందుతాము, అవునా కదా, మోక్షం ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే కర్మ అనేది గ్రుడ్డిగానో లేకపోతే అకస్మాత్తుగానో లేదనమాట. ఇది స్వయంగా భగవంతుడే ప్రవేశపెట్టాడు. ఏ విధంగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాల వాళ్ళని, తర్వాత 4 ఆశ్రమాలను ఇచ్చాడు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. మరి ఈ 4 ఆశ్రమాలని 4 వర్ణాలను ఇచ్చి వాళ్ళ యొక్క గుణానుసారంగా, వాళ్ళ యొక్క స్థాయి అనుసారంగా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. అలా కాకుండా వాళ్ళ యొక్క ధర్మ నిర్వర్తన చేయకుండా వాళ్ళ యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి పారిపోతే ఏమంటారు, నభుశంకులు అంటారు అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడు, నేను యుద్ధం చేయను, వెళ్ళిపోతాను, అడవికి వెళ్ళి ఆడుకుంటాను అంటాడు. అప్పుడు అంటాడు, నీకు ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెయ్యాలి అంట,
వాళ్ళు సక్రమంగా ధర్మ నిర్వర్తన చేయాలి, వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. అదేవిధంగా భగవంతుడు ఇక్కడ మళ్ళీ పృథు మహారాజుకి అదే విషయం సిమిలర్, సేమ్, ఏమీ లేదు. ఏ విధంగా అయితే అర్జునుడికి నీ యొక్క ధర్మాన్ని చేయమని చెప్పాడో అలానే ఇక్కడ పృథు మహారాజుని కూడా నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా చెయ్యి అని చెప్తున్నాడు. మరి పృథు మహారాజు తర్వాత అర్జునుడే కాదు, మనం కూడా అంతే. మన యొక్క కర్తవ్య నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వర్తించమని అర్థం అన్నమాట. అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా పాటిస్తే అప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ యొక్క జీవిత పూర్ణత్వాన్ని వాళ్ళు పొందుతారు. అందుకని సర్వధర్మాన్ పరిత్యజ్య మరి పూర్ణత్వం పొందగలుగుతాడనమాట. మరి ఈ రాజు మోక్షం కోసం అని చెప్పేసి రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే ఆయన యొక్క కర్తవ్య నిర్వహణ సక్రమంగా చేయడం వలన తను నిజమైన మోక్షాన్ని తను పొందుతాడనమాట. ఎందుకంటే తన ధర్మాన్ని తను సక్రమంగా చేయడం వల్ల. మరి ఎప్పుడైతే వాళ్ళ యొక్క ధర్మాన్ని సక్రమంగా చేస్తారో అప్పుడు ఏమవుతుందంట, అతను ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాడు, ఎటువంటి పాపంలో కూడా తను చిక్కుబడడు. ఎప్పుడైతే మన కర్తవ్యాన్ని మనం వదిలేస్తామో అప్పుడు పాపం వస్తుంది. చెప్తాడు కదా కృష్ణుడు, నువ్వు ఈ విధంగా నీ యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్తే నీకు పాపం వస్తుంది అని చెప్తాడు కదా. అందుకని చెప్పి ఇప్పుడు పృథు మహారాజుకి కూడా నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు వదిలిపెట్టదు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు చెయ్యి అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భక్తులు అవ్వడంగా చూసే బాధ్యత నీది, అది నీ యొక్క ధర్మము అనేసి చెప్తున్నారు. మరి కృష్ణ భక్తి స్వీకరించడం అంటే ఏంటి? కృష్ణ భక్తి స్వీకరించడము అంటే సమస్త పాపాల నుంచి విముక్తులవ్వడము. ఎందుకు కృష్ణ భక్తులు ఎందుకు పాపం చేయరా అంటే కొద్దో గొప్ప పాపాలు అయిపోతాయి. నడిచేటప్పుడు కాలు కింద జీవులు చచ్చిపోతాయి, మనం శ్వాస పీల్చేటప్పుడు ఏవో కొన్ని బ్యాక్టీరియాలు చనిపోతాయి, ఏదో అలాంటి పాపాలు అవుతాయి. కానీ ఈ 4 నియమాలకి విరుద్ధంగా భక్తుడు ఉండడే. మద్యపానం స్వీకరించడు, వ్యభిచారం చేయడు, జూదం ఆడడు, తర్వాత మాంసాన్ని స్వీకరించడు. ఏవైతే ఈ పాప కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ దూరం అయిపోయాడు. సో మరి అలాంటప్పుడు తను పాపం చేయడు కదా. అందుకే కృష్ణ భక్తి అంటే సమస్త పాపాల నుంచి తను దూరం అవ్వడం అన్నమాట. అందుకే ఈ పాపాలన్నీ తొలగిపోతాయి. మరి ఈ పాపాలన్నీ తొలగిపోయినప్పుడు ఏమవుతుందంట, యుద్ధాలే జరగవు, అంటువ్యాధులు రావు, ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క భక్తులుగా అయ్యే విధంగా నువ్వు నీ యొక్క కర్తవ్య పాలన చెయ్యి అనేసి చెప్తున్నాడు అనమాట. అలా చెయ్యకుండా కేవలము పన్నులు మాత్రమే వసూలు చేస్తే, ఓన్లీ ట్యాక్స్ కలెక్షన్ అంతే, ఓన్లీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంట, నువ్వు పాపం పొందినవాడు అవుతావు. ఎందుకు? నీ యొక్క రాజ్య ప్రజల యొక్క ధర్మాన్ని నువ్వు కాపాడకుండా, వాళ్ళకి కృష్ణ భక్తిని నేర్పించకుండా నువ్వు ఓన్లీ వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తే వాళ్ళ యొక్క పాపాన్ని నువ్వు పొందాల్సి వస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. మరి అలా అంటే వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వహణ చేయనటువంటి తల్లిదండ్రులు, గురువు, తర్వాత పిల్లలు వీళ్ళందరూ కూడా రక్షించబడకపోతే వాళ్ళ యొక్క పాపం పంచుకోవాల్సి వస్తుంది. అంటే తల్లిదండ్రి కూడా పిల్లలకి కృష్ణ భక్తిని ఇవ్వకపోతే వాళ్ళ యొక్క పాపాన్ని వీళ్ళు పంచుకోవాల్సి వస్తుంది. గురువు కూడా తన శిష్యుడిని కృష్ణ భక్తి మార్గంలో నడిపించకపోతే తను కూడా ఆ పాపాన్ని తను పొందాల్సి వస్తుందన్నమాట. మరి గురువు అనేవాడు ఎలా ఉంటాడు? తన యొక్క శిష్యుడి యొక్క పాపాల నుంచి తనని బయటికి తీసుకొచ్చే విధంగా ఉంటాడనమాట. మరి అలా చెయ్యకపోతే ఆ శిష్యుడి యొక్క పాపం తను మొయ్యాల్సి వస్తుందన్నమాట. ప్రభుపాదుల గారు ఏమంటున్నారంటే, ఇప్పుడున్నటువంటి సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలీదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ దొంగలని, మోసగాలని పెంచుతూ ఉన్నారు వాళ్ళు అనేసి చెప్తున్నారనమాట. వాళ్ళు ఆ విధంగా పెంచడం వల్ల ఈ జనుల మధ్యలో ఉద్రిక్తత, తర్వాత యుద్ధము నిరంతరంగా సాగుతూ వస్తున్నాయి, వ్యాకులత పెరుగుతూ ఉంది, ఎక్కడ కూడా ప్రశాంతత లేదు అనేసి చెప్తున్నారు. ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో మీరు చేసేటటువంటి పనులకి నరకానికి వెళ్తారు, అధోగతి పొందుతారు అని తెలిసిన వాడు ఆ విధంగా చెయ్యడు. అలా తెలిసినా కూడా చేస్తారేమో. సరేలేండి, చచ్చాక ఎవరు చూస్తున్నారు, బ్రతుకున్న రోజులు బాగా ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నారు ఈ కాలం వాళ్ళు. సో వాళ్ళేమి భయపడరు అనుకుంటా. చచ్చిపోయాక నువ్వు అలా అవుతావు ఇలా అవుతావు అంటే కూడా వాళ్ళు భయపడరు అనుకుంటా బహుశా.
కానీ ప్రభుపాదుల వారు ఉన్న సమయానికి అంటే అంతో కొంత గొప్ప భయం ఉండేనేమో అందరికీ. నాకు తెలిసి ఇప్పుడు అసలు ఆ భయాన్ని వదిలేసినట్టున్నారు కదా అసలు. ఏవం ద్విజాగ్రామానుతానువృత్తా ధర్మప్రదానోన్యతమో వితాస్య హస్వేన కాలేన గృహోపయాతాన్ ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః. ఇంకా విష్ణు ఏమంటున్నాడంటే, గురు శిష్యు పరంపరలో శ్రవణం ద్వారా గ్రహించినటువంటి ఉపదేశాలని నువ్వు పాటించు, గ్రహించి వాటిని నీ యొక్క రాజ్య ప్రజలలో పాలన చెయ్యి. అప్పుడు ఏమవుతుందంట, ఈ ధర్మ విధానంని అనుసరించి నీ ప్రజలందరూ కూడా సుఖవంతులవుతారు అనేసి చెప్తున్నారనమాట. సో ఆ విధంగా నీ యొక్క రాజపాలన చేస్తూ ఉంటే నువ్వు ఈ చతురు కుమారులని నువ్వు చూడగలుగుతావు. అంటే కొన్ని రోజులు నువ్వు ఈ విధంగా చేసిన తర్వాత ఎప్పుడైతే పృథు మహారాజు ఇంకా తను అయిపోతుంది తంది కార్యం, ఇక్కడ ఈ కార్యాలు అయిపోయే సమయానికి స్వయంగా ఈ చతురు కుమారులు సనక సనందన సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు స్వయంగా పృథు మహారాజు దగ్గరికి వచ్చి ఉపదేశం ఇస్తారనమాట. ఆ విషయాన్ని కూడా విష్ణు ఇక్కడ చెప్తున్నాడనమాట. విష్ణు భగవానుడు పలికెను, పృథు మహారాజా ద్విజవర్యులు పరంపరానుగతముగా గురు శిష్య పరంపరలో శ్రవణము ద్వారా గ్రహించి వసిగినట్టి ఉపదేశములను అనుసరించి హరికృష్ణ అనుసరించి ప్రజాపాలనం చేసినచో ఎటువంటి మానసిక కల్పనము లేకుండా వారొసగిన ధర్మ విధానమును అనుసరించినచో ప్రజలందరూ సుఖవంతులై నిన్ను అభిమానింతురు. త్వరలోనే నీ వట్టి సిద్ధపురుషులను నలుగురు కుమారులను సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారులను గాంచగలవు. సో నువ్వు ఆ విధంగా చేస్తున్న తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు పృథు మహారాజు యొక్క కార్యం అయిపోతుందో, తన యొక్క రాజపాలన తన యొక్క కర్తవ్యం అయిపోతుందో అప్పటికి స్వయంగా ఈ నలుగురు నీ దగ్గరికి వస్తారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇంకా ఎవరు ధర్మాన్ని వాళ్ళు, ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని నియమానుసారంగా పాటిస్తారో వాళ్ళు ఏమవుతారంట, మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారు. ఈ విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రతి ఒక్కడు వర్ణాశ్రమ ధర్మ నియమమును అనుసరించవలని, అతడు వాడు భౌతిక జగమున ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరణానంతరము మోక్షమును బడినట్లుగా విష్ణు భగవానుడు పృథువునకు ఉపదేశము చేసెను. సో ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మనం మోక్షం పొందాలి అంటే మన యొక్క కర్తవ్య నిర్వహణ వదిలేసి మనము అడవికి వెళ్ళి తపస్సు చేయడము, యజ్ఞం చేయడము వల్ల మనము మోక్షాన్ని పొందము. మనమున్నటువంటి స్థితిలో మన ఆశ్రమంలో ఉంటూ మన యొక్క కర్తవ్య నిర్వహణ తప్పకుండా నెరవేరిస్తే అది భగవంతుడి యొక్క అనుసారంగా, భగవంతుడిచ్చినటువంటి నియమానుసారంగా మనం చేసినప్పుడు మనం చనిపోయాక మోక్షాన్ని పొందుతామన్నమాట. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా? ఎప్పుడైతే కృష్ణ భక్తిని స్వీకరిస్తామో అప్పుడు సాధ్యమవుతుంది. ఒకవేళ కృష్ణ భక్తిని స్వీకరించకపోతే మన యొక్క కర్తవ్యం ఏంటో మనం మర్చిపోయాం, మనకి తెలియని కూడా తెలీదు. మన యొక్క కర్తవ్యం ఏమనుకుంటున్నామంటే మనం రోజు చూసేటటువంటి సీరియళ్ళు, సినిమాలే, వాళ్ళు చేసేటటువంటి పనులే మన యొక్క కర్తవ్యము అనేసి అనుకుంటున్నాం. నిజంగా మానవుడి యొక్క కర్తవ్యము మర్చిపోయాము. మరి ఈ కర్తవ్యాన్ని మనకి ఏది ఇస్తుంది? కృష్ణ భక్తి. ఈ కృష్ణ చైతన్యమే మనకి మన యొక్క కర్తవ్యాన్ని నేర్పిస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారికి మనం చాలా కృతజ్ఞతతో ఉండాలి. లేకపోతే మనకి మన యొక్క కర్తవ్యం తెలిసేది కాదు, మనకు అసలు మన యొక్క జీవిత ఉద్దేశమే తెలిసేది కాదు. మనం ఎందుకు పుట్టాము, మనం ఎందుకు చచ్చిపోతాము, మనం ఎందుకు ఉన్నాము అన్న సంగతి మనకు అసలు తెలియదు. మనం ఒక్క రోజు కూడా ఆలోచించే వాళ్ళం కాదు, అవునా కాదా? నిజంగా అసలు మనం ఒక్క రోజు కూడా ఆలోచించే వాళ్ళం కాదు మన జీవితం ఎందుకు వచ్చింది అనేసి. ఎప్పుడైతే బాధ వచ్చిందో అయ్యో ఈ జీవితం ఎందుకుంది అని తలకొట్టుకునే వాళ్ళమేమో, కానీ మనం మాత్రం ఈ జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలని ఒక్కరోజు కూడా ఆలోచించే వాళ్ళం కాదు, ఒక్క థాట్ కూడా వచ్చేది కాదు. ప్రభుపాదుల వారి పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉన్నా కూడా మనకి అది తక్కువే. ఆయన యొక్క రుణం మనం తీర్చుకోలేము. నిజంగా పరదుఃఖదుఃఖి, ఆయనకి ఏమీ లేదు, నిస్వార్థమైనటువంటి వాడు. అందుకే అతను మనందరి బాగోగుల కోసమని తను ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మనకి ఇచ్చేసి వెళ్ళాడు. ఈ శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని మన కోసమని, మనం సులభంగా అర్థం చేసుకోవడం కోసం కానీ మనకి ఇవి ఇచ్చేసి వెళ్ళాడు. లేకపోతే మన యొక్క మందబుద్ధికి మనం అర్థం చేసుకునే వాళ్ళమే కాదు, అసలు మనము ఎక్కడుండే వాళ్ళము, ఎలాంటి దుస్థితిలో ఉండే వాళ్ళము. అందుకే
ఈ కృష్ణ భక్తి భావన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి దాన్ని వృద్ధిపరచుకోవాలి. అప్పుడే వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. మరి ఇదే విషయాన్ని పూర్వాచార్యులు కూడా చెప్తున్నారు. రూప, సనాతన వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్తున్నారనమాట. మరి దీన్ని ఏ విధంగా మనం అలవర్చుకోగలుగుతాము? శ్రవణ కీర్తనాల ద్వారా అలవర్చుకోగలుగుతాం. కరెక్టే ఉంది. మనం వినకపోతే ప్రభుపాదుల వారు ఉన్నారు, ఆయన భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి మనం చదవకుండా వినకుండా ఎప్పుడు మనము దాన్ని స్వీకరించగలుగుతాం? ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని కీర్తనం చేస్తామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి కృష్ణ చైతన్యము సుప్తావస్థలో ఉంది, నిద్రావస్థలో ఉంది. అది జాగృతమయ్యి అప్పుడు మనము మన యొక్క భక్తిని అభివృద్ధి చేసుకొని మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము. మరి మార్పు అనేది దేహంలోనా? కాదు, మార్పు అనేది చైతన్యంలో. అందుకే ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. అంతేకాని మన శరీరంలో మార్పు కాదు. ఏదో ఎక్సర్సైజ్ చేసి మనం ఇంకా కొంచెం యాక్టివ్గా అవ్వడమా, లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మన యొక్క అవుట్లుక్ని చేంజ్ చేసుకోవడమా, అది కాదు. చేంజ్ అనేది శరీరానికి కాదు, ఆత్మకి. ఆత్మ అనేది ఏ విధంగా మనము తెలుసుకోగలుగుతాము? ఈ ఆత్మ అనేది చైతన్యపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం. ఈ ఆత్మ మొత్తం శరీరంలో ఉన్నటువంటి చైతన్యం. మరి ఈ చైతన్యాన్ని మనం ఎప్పుడైతే మార్చగలుగుతామో, ఎప్పుడైతే ఈ చైతన్యాన్ని మనం కృష్ణ చైతన్యంగా మనం మార్పు చేసుకోగలుగుతామో అప్పుడు మనము ఈ భగవద్ధామాన్ని పొందగలుగుతాము. ఇంకా భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడుంటాను, ఎవరి దగ్గర ఉంటానో చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే, నీ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. సో నీకు ఏదైనా వరం కావాలి అంటే అడుగు అనేసి చెప్తున్నాడు. వరం చమత్కాంచన మానవేంద్ర వృణీష్వతేహాం గుణశీలయంత్రిత నాహం ముఖైర్వసులభస్తపోభిర్యోగేన వాయస్సమచిత్తవర్తి. నీ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, నీ లోపల ఉన్నటువంటి ఉన్నత గుణాలు, తర్వాత నీ ఉత్తమమైనటువంటి నడవడిక, నీ ప్రవర్తన ఏదైతే ఉందో అది చూసి నేను ప్రసన్నున్నైపోయాను. సో అందుకే నువ్వు ఏదైనా వరం అడుగు, నేను ఇస్తాను అనేసి చెప్తున్నాడనమాట. మరి ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఉత్తమమైన గుణాలు, తర్వాత ఉత్తమమైన శీలం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళంట ఈ యజ్ఞం చేసినా, యాగం చేసినా, తర్వాత తపస్సు చేసినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందలేరంట. ఎవరైతే భగవంతుని పొందడానికి యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేరంట. కేవలం ఈ ఉత్తమమైనటువంటి గుణాలు, ఉత్తమ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఈ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో ఉంటాను అనేసి చెప్తున్నాడు. వాళ్ళ హృదయంలో నేను ఎప్పుడు నిలిచి ఉంటాను. అదేంటండి, ప్రతి హృదయంలో ఉంటాడు పరమాత్మ అని ఎప్పటి నుంచి చదువుకుంటున్నాము. ఇప్పుడేమో భగవంతుడు స్వయంగా ఇప్పుడు పృథుమహారాజుతో చెప్తున్నాడు, నీలాంటి ఉత్తమ గుణాలు కలిగిన వాడికి, ఉత్తమ ప్రవర్తన కలిగిన వాడి హృదయంలో నేను సదా ఉంటాను అని చెప్తున్నాడు. ఇదేమైనా బాగుందా? అవునా కాదా? లేదు. భగవంతుడు ప్రతి హృదయంలో ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుని తన దగ్గరగా ఉన్నట్టు ఎవరు కూడా గుర్తించడం లేదు. ఎందుకంటే మన లోపల కృష్ణ చైతన్యం లేదు. ఆ భగవంతుడి పట్ల మనకి శుద్ధమైనటువంటి భక్తి కానీ, ప్రేమ కానీ, శ్రద్ధ కానీ లేదు. అందుకే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు మన దగ్గర అన్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మరి ఇలాంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉత్తమ గుణాలు ఎవరైతే ఉన్నారో, ఈ ఉత్తమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడు వాళ్ళ హృదయంలో ఉన్నట్టుగా వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళు అనుభూతిని పొందుతారు, దర్శనం చేసుకుంటారు. అందుకనే నేను వాళ్ళ హృదయంలో సదా ఉంటాను అనేసి భగవంతుడు చెప్తున్నాడు. అలా అని చెప్పేసి మన హృదయాల్లో లేకుండా పోలేదండి, ఉన్నాడు మన హృదయంలో. కాకపోతే మనమే గుర్తించట్లేదు అనమాట. ఎందుకంటే మసి బాగా పట్టేసింది. ఆ మసంతా పోవాలి అంటే శ్రవణం, కీర్తనం చేయాలి. అప్పుడే కానీ ఈ మసంతా పోతే మనం భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటాం అన్నమాట. రాజా, నీ ఉన్నత గుణముల చేతను, ఉత్తమ నడవడిక చేతను నేను వసుడనై నీ ఏడ మిగులు అనుగ్రహము గలవాడినైతిని కనుక నీకు అభిష్టమగు వరమును నన్నడుగుము. ఉన్నత గుణములు, ఉత్తమ శీలము లేనివాడు కేవలము యజ్ఞ తపోయోగములచే నా అనుగ్రహమును బడయచాలడు. సో ఈ ఉన్నత గుణాలు,
తర్వాత ఉత్తమ నడవడిక లేనివాడు ఎంత యజ్ఞం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎంత యాగాలు చేసినా కానీ నా అనుగ్రహాన్ని పొందడు. కానీ అన్ని పరిస్థితుల యందును సమభావనను కలిగి ఉండేవాడి హృదయంన నేను సదా సమభావనన నిలిచియుందును. సో నేను ఎప్పుడు కూడా అలాంటి భక్తుల యొక్క హృదయాల్లో ఉంటాను అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఇలాంటి స్థితి, ఇలాంటి లక్షణాలు ఎలా వస్తాయంట, ఎప్పుడు వస్తాయంట? ఎవరైతే విశుద్ధ భక్తిని అలవరుచుకుంటారో, ఎవరైతే ఈ విశుద్ధ భక్తి ఆ స్థితికి చేరుకుంటారో అప్పుడు వాళ్ళలో ఈ ఉత్తమమైనటువంటి గుణాలు వస్తాయన్నమాట. ఎందుకంటే అప్పుడు తను ఏం చేస్తాడు, తనని తాను ఆత్మగా తెలుసుకుంటాడు, దేవాది దేవుణ్ణి, తర్వాత ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపాన్ని తను చూడగలుగుతాడనమాట. అప్పుడే తనలో ఇలాంటి లక్షణాలు వస్తాయి. అప్పటి వరకు రావు. మరి అప్పటి వరకు ఏం చేయాలి? మనము శ్రవణ కీర్తనాలను చేస్తూ ఉండాలి. చెయ్యగా చెయ్యగా చెయ్యగా, అందుకే ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథాశ్రవణం మన చెవుల్లో నుంచి హృదయంలోకి వెళ్ళి మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాతే అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని, భగవంతుని మనం దర్శనం చేసుకోగలుగుతాం. అప్పుడే ఈ ఉత్తమ లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఈ భక్తునికి ఉండేటటువంటి 24 సద్గుణాల గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఏంటి ఆ సద్గుణాలు చూద్దాం. ఎల్లరి ఏడ దయని కలిగి ఉండుట. సో ఎవరితోనూ జగడం ఆడకుండుట. మనకి ఊరికనే కోపం వస్తుంది, మనకి అంటే ఇన్ ద సెన్స్ నాకైతే చాలా కోపం వస్తుంది. ఎవరైనా ఏమన్నారనుకోండి, నేను వాళ్ళ ముఖం ముందు అనేస్తాను. పరతత్వమున స్థిరుడై ఉండుట. కానీ ఎప్పుడైనా బాగా పెద్ద కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, నిజంగా దేవుడు ఉన్నాడా అనేసి అనుకుంటాం కదా. సో స్థిరుడై ఉంటాడు. సో దేవాది దేవుడు ఉన్నాడు, తను నన్ను రక్షిస్తాడని. ఎల్లరి ఏడ సమభావన కలిగి ఉండుట. అలాంటి సాధ్యమవుతుందా? భగవద్గీతలో కూడా చెప్తాను, నిర్వైర సర్వభూతేషు. ఎవరి పట్ల కూడా వైరం ఉండొద్దంట. అదేంటండి, కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేయడానికే తీసుకొని వచ్చాడు. ఆ వైరంతో ఇప్పుడు ఆ ఆపోజిట్ పార్టీని చంపేయమంటున్నాడు. మళ్ళీ బోధించేటప్పుడు ఏం చెప్తున్నాడు? నిర్వైర సర్వభూతేషు. సో కృష్ణ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ యొక్క చెడు స్వభావాన్ని ఖండించమని చెప్తున్నాడు, కానీ వాళ్ళ పట్ల ద్వేషాన్ని పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. ఆ విధంగా ప్రతి జీవి పట్ల సమభావనతో ఉండాలి. అర్జునుడు ఎంత గొప్పవాడండి. ఈ పాండవులందరూ ఎంత గొప్పవారు. విషం పెట్టారు, ఇంటికి నిప్పు పెట్టారు, పెళ్ళాన్ని రచ్చక లాగారు, రాజ్యం తీసేసుకున్నారు, అడవికి పంపించారు, నానా రకాల కష్టాలు పెట్టినా కానీ వాళ్ళ పట్ల వాళ్ళకి ద్వేషం లేదండి. కురుక్షేత్ర యుద్ధానికి రంగంలోకి తీసుకొని వచ్చి అంత రెడీ అయ్యి గాంధీవాన్ని పట్టుకొని ఏమంటున్నాడు, అయ్యో వీళ్ళందరూ నా వాళ్ళే, నేను వీళ్ళందరిని ఎలా చంపుతాను స్వామి అనేసి అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, వాళ్ళ పట్ల నీకు ద్వేషం లేదు కరెక్టే, ఎందుకంటే భక్తుడు అనేవాడు దుఃఖిగా ఉంటాడు. మరి ఇప్పుడు వాళ్ళని చంపడం కాదు, వాళ్ళ కాలక్రమంలో ఎలాగో చనిపోతారు. కాకపోతే వాళ్ళని ఇప్పుడు అలా వదిలేస్తే వాళ్ళు చేసేటటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో, అధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెరిగిపోతాయి. అందుకే వాళ్ళకి పనిష్మెంట్గా ఇప్పుడు యుద్ధం చేయాలి, వాళ్ళ యొక్క అధర్మ ప్రవృత్తిని ఖండించాలి అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. మరి అలాంటి ఉత్తమ గుణాన్ని మనం కూడా పెంపొందించుకోవాలి. తర్వాత ఎల్లరి ఏడ సమభావము, దోషరాహిత్యం అంటే ఎక్కడ కూడా దోషాలు చూడొద్దు, ప్రతి ఒక్కరిలో కూడా మంచితనమే చూడాలంట. మరి ఎలాంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే అలా కనిపిస్తుంది. ఎలా? ఒక రోజంట ద్రోణాచార్యుడు చెప్పాడంట. ఏమన్నాడంట, దుర్యోధన్ని పిలిచి రాజ్యంలోకి వెళ్ళి నువ్వు ఒక్కరినైనా సరే మంచివాడిని పట్టుకొని రా అని చెప్పాడంట. సాయంత్రం వరకు సమయం ఇచ్చాడు. యుధిష్ఠిరుని పిలిచి నువ్వు సాయంత్రం వరకు నీకు సమయాన్ని ఇస్తున్నాను, ఒక చెడ్డవాడిని పట్టుకొని రా రాజ్యం నుంచి అని చెప్పాడంట. అయితే సాయంత్రము ఇద్దరు కాలు చేతులతో వచ్చారు, ఎవరిని తీసుకొని రాలేదు. దుర్యోధన్ని ద్రోణాచార్యుడు అడిగాడంటే ఏంటి దొరకలేదా అంటే, ఈ రాజ్యంలో అందరు చెడ్డవాళ్ళే కనిపిస్తున్నారు, ఒక్కడు కూడా మంచివాడు కనిపించట్లేదు అనేసి అన్నాడంట. ధర్మరాజుకేమో ఎవరు కూడా చెడ్డవాళ్ళు కనిపించట్లేదు, అందరూ మంచి వాళ్ళే కనిపిస్తున్నారనమాట. సో ఆ విధంగా దోషాలని చూసేవాడికి అందరూ దోషులుగానే కనిపిస్తారు.
మంచి చూసేవాడికి మంచి వాళ్ళలానే కనిపిస్తాడనమాట. ఎలాంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం అలా కనిపిస్తుంది. సో ఎలాంటి రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే అదే రంగులో కనిపిస్తుంది కదా. అలా ఈ దోషరాహిత్యం, మనం దోషాలని చూడడం ఆపేయాలి. దానశీలం, దానం చేయడం, మృదుత్వం, సో కఠోర హృదయం కాకుండా మృదు స్వభావంతో ఉండడం, శుచిత్వం, ఎప్పుడు బహిరంగంగా అంతరంగిక, బహిరంగంగా ఎంత శుచిగా ఉన్నా లోపల మనసు మలినాలతో ఉంటే అది నిజమైన శుచిత్వం కాదు. సరళత్వం, క్రిటికల్గా ఉండొద్దు, చాలా సరళంగా ఉండడం, పరోపకారత్వం, ఎప్పుడు హెల్పింగ్ నేచర్, తర్వాత శాంత గుణం, ఎప్పుడు ప్రశాంతంగా ఉండడము, యాంగ్జైటీలో కాదనమాట. కృష్ణుని అందే సంపూర్ణ అనురక్తి, భగవంతుడి పట్ల అనురక్తి కలిగి ఉండడం, భౌతిక మగు అత్యాశ లేకుండా, సో భగవంతుడు ఏది ఇస్తే అది భగవంతుడి యొక్క ప్రసాదం, సో ఇంకెక్కువ కావాలని ఆశించకుండా ఉండడం, వినయ సంపన్నత్వం, వినయంతో ఉండడం, స్థిరత్వం, స్థిరంగా ఉండడం, ఆత్మ సంయమము, మితాహారము, సో ఎంత కావాలో అంతే తినడం, ఎక్కువగా ఓవర్ ఈటింగ్ చేయొద్దు, వివేకత్వం, ఎప్పుడు తెలివితో ఉండాలి. భగవంతుడు ఏమంటాడు, భగవంతుడి యొక్క భక్తుడంట బడా చతురంట, అంటే ఎప్పుడు చతురతతో కలిగి ఉంటాడు, సమయానికి తగ్గట్టుగా నడుచుకునేటటువంటి చతురతతో కలిగి ఉంటాడనమాట. గౌరవ స్వభావాన్ని కలిగి ఉండుట, అనుకువ, గాంభీరత్వము, దయ, మైత్రి, కవిత్వ హృదయము, నిపుణత్వము, మౌనము, జీవుని అందు ఈ దివ్య గుణములు వృద్ధి చెందుట చేతనే భగవంతుడు సంతుష్టుడు కాగలడు. సో ఈ 26 గుణాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ 26 గుణాలని మనము అభివృద్ధి చేసుకుంటే అప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతాడు. సో ఢిల్లీ बहुत दूर है నాకైతే. సో ఈ లక్షణాలన్నీ అభివృద్ధి చెందకపోతే ముక్తి చాలా దూరము, ఈ భౌతిక ప్రపంచంలోనే కొట్టుకొని పోవాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత భగవంతుడి ప్రేమానురాగం ఇంకా తను ఎలా వ్యక్తపరుస్తున్నాడో చెప్తున్నాడు అనమాట మైత్రేయ ముని. మైత్రేయ ఉవాచ సయిత్తం లోక గురునా విశ్వక్సేనేన విశ్వజేత్ అనుశాసీత ఆదేశం శిరసా జగృహే హరే. విశ్వవిజేత అయిన ఈ పృథు మహారాజు ఆ దేవదేవుని యొక్క ఆదేశాలని శిరసా వహించాడు. ఆ విషయాన్ని మైత్రేయముని విదురుడికి చెప్తున్నాడు అనమాట. మైత్రేయముని పలికెను, విదురా, విశ్వవిజేతయగు పృథు మహారాజు ఆ రీతిగా దేవదేవుని ఆదేశంలో శిరసా వహించెను. మరి మనుజుడు భగవానుని పాదపద్మముల చెంత వాలి ఆ దేవదేవుని ఆదేశములు అంగీకరింపవలసి ఉన్నది. అనగా భగవానుడేది పలికినను దానిని శ్రద్ధతో, గౌరవముతో, యథాతథంగా స్వీకరించవలను. భగవంతుని పలుకులను మార్చుట లేదా వాటికి మార్పులు చేర్పులు చేయుట మన కార్యమే కాదు. సో భగవంతుడు భగవద్గీతలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి చెయ్యాలి, ఏ విధంగా తనని మనం పొందగలుగుతామో అంతా చెప్పాడు. అందుకే ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథాన్ని మనకి అందించారనమాట. అలాంటి భగవంతుడి యొక్క ఉపదేశాన్ని మనం ఎప్పుడైతే యథాతథంగా మనం స్వీకరిస్తామో అప్పుడు మనము ఇలాంటి గుణాలని పెంపొందించుకోగలుగుతాము. అప్పుడు భగవంతుని మన హృదయంలో అలాంటి గుణాలు ఉన్నటువంటి భక్తుల హృదయాల్లో నేను సదా ఉంటాను అని చెప్తున్నాడు. అంటే భగవంతుని మన హృదయంలో మనం అప్పుడు అలా దర్శనం చేసుకోగలుగుతామన్నమాట. అందుకే భగవద్గీత యథాతథం అది మనం చదవాలి, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. ఒకసారి చదివాం కదా అయిపోయింది కాదు. భగవద్గీత అనేది మనం ఎన్నిసార్లు చదివినా కానీ దాంట్లో ఇంకా కొత్తదే మనం నేర్చుకుంటాం. ఎందుకంటే అది సాక్షాత్ భగవంతుడి యొక్క ముఖపద్మము నుంచి వచ్చినటువంటి అమృతధార. అమృతాన్ని ఎవరైనా ఒకసారి తాగితే బోర్ అవుతారా? మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది కదా, అలాంటి గానం అనమాట. సో అలాంటి భగవద్గీతని మళ్ళీ మళ్ళీ కూడా మనము చదువుతూ వింటూ ఉండాలి, భాగవతాన్ని చదువుతూ వింటూ ఉండాలి. స్పృశంతం పాదయో ప్రేమ్నా వ్రీడితం స్వేన కర్మణ శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విసర్జః. సో పక్కన నించున్నాడు కదా ఇంద్రుడు, ఆ ఇంద్రుడు పాపం సిగ్గుపడుతున్నాడంట. ఆ సిగ్గుపడుతూ ఇప్పుడు పృథు మహారాజు యొక్క పాదాలని పైన పడి తను క్షమాపణ అడుగుతున్నాడు అనమాట. సో అప్పుడు వెంటనే పృథు మహారాజు ఏం చేశాడంటే ఆ ఇంద్రుడిని లేపి తను ఆయనని ఆలింగనం చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే పృథు మహారాజు గొప్ప భక్తుడు. ఇప్పుడు ఆ ఇంద్రుడిని తన పాదాలని ముట్టుకోవద్దు అని తను అనుకుంటున్నాడు అనమాట. ఇంద్రుడు ఏమనుకుంటున్నాడు, తను చేసినటువంటి అపరాధానికి పృథు మహారాజు యొక్క పాదాల మీద పడాలి అని తను అనుకున్నాడు. కానీ పృథు మహారాజు అలా అనుకోవట్లేదు, తనని
లేవనెత్తి తనని ఆలింగనం చేసుకుంటున్నాడు అనమాట. చెంతనే నిలిచిన ఇంద్రుడు తన కర్మలకు సిగ్గు చెంది పృథు మహారాజు పాదపద్మములపై పడెను. కానీ పృథు వెంటనే ప్రేమతో అతని ఆలింగనం చేసుకొని యజ్ఞాశ్వముని హరించినందులకు అతని పైన కలిగిన విద్వేషముని విడిచిపెట్టను. సో ఆయన మనసులో ఇంద్రుడి పట్ల కొంచెం కూడా కోపం ద్వేషం లేకుండా దాన్ని వదిలేశాడు. తనని మనస్ఫూర్తిగా తన ఆలింగనం చేసుకున్నాడనమాట. ఇంద్రుడేం సామాన్యమైన వాడు కాదు, సాక్షాత్ దేవదేవుడితో కలిసి వచ్చాడు. ఇప్పుడు తను ఎవరైనా సామాన్యమైన వాళ్ళు దేవదేవుడితో రాగలుగుతారా? రాలేరు. కాకపోతే మరి ఇలాంటివన్నీ లీలలు చెప్తూ మన లోపల ఉన్నటువంటి లోపాలని ఏ విధంగా అధిగమించాలో భగవంతుడు ఇలాంటి పాఠాలను చెప్తూ ఉంటాడనమాట మనకి. సో ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు ఆయన యొక్క భక్తుల పట్ల అపరాధం చేశారో వాళ్ళని క్షమించడు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, అంబరీష్ మహారాజు పట్ల దుర్వాసముని చేసినటువంటి అపరాధానికి స్వయంగా సుదర్శన చక్రమే ఆయన వెంట పడుతుంది. పాపం అంతా తిరిగి వచ్చి కూడా భగవంతుడి యొక్క పాదాలని పట్టుకుంటే భగవంతుడు అంటాడు, నా చేతిలో ఏం లేదయ్యా, నువ్వు వెళ్ళి అంబరీషుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. సో ఆ విధంగా అంబరీషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సుదర్శన చక్రము శాంతింపబడుతుంది అనమాట. ఆ విధంగా భగవంతుడు తన భక్తుల పట్ల చేసినటువంటి అపరాధాలని తను మెచ్చాడనమాట. తను భగవంతుడి యొక్క అనురాగానికి పృథు మహారాజు ఆదరణ, తను భగవంతుడి యొక్క ఆయన యొక్క కరుణని ఏ విధంగా స్వీకరిస్తున్నాడో మైత్రేయుడు చెప్తూ ఉన్నాడనమాట. భగవానత విశ్వాత్మ పృతో నోపాహృతార్హణ సముజ్జీహానయా భక్త్యా గృహీత చరణాంబుజ. సో భగవంతుడికి పృథు మహారాజు పట్ల ఇంకా కరుణ ఉప్పొంగుతుందన్నమాట. ఉప్పొంగుతూ ఉంటే అప్పుడు ఏమంటారు, పృథు మహారాజుకు కూడా ఆయనలో భక్తి పారవస్యం ఇంకా పెరిగిపోతుందన్నమాట. అంతటా పృథు మహారాజు తన ఏడు అమిత కరుణామయుడైనట్టి దేవదేవుని పాదపద్మములను అర్చించెను. భగవానుని పాదపద్మములను అర్చించినప్పుడు అతని భక్తి పారవస్యము క్రమంగా వృద్ధి చెందను. సో పృథు మహారాజు లోపల ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది ఇంకా కూడా ఇంకెక్కువ కూడా వృద్ధి చెందుతుందన్నమాట. సో తన సేవలో ఉన్నటువంటి వాళ్ళకి తను మొగ్గు చూపుతాడు. మరి ఇది పక్షపాతమా? కాదు కదా. ఎవరైతే ప్రేమానురాగంతో భగవంతుడి సేవలో ఉంటారో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనా మాముపయాంతి తే. సో ఎవరైతే నిరంతరం భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. మనము అలాంటి భక్తి మన హృదయంలో లేదు కాబట్టి ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ కనెక్షన్ మళ్ళీ రిపేర్ చేయొచ్చు. ఎలా రిపేర్ అవుతుంది? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎప్పుడూ భగవంతుడిని ప్రేమానురాగంతో మనము భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉంటామో అప్పుడు ఈ కట్ అయిపోయినటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అది రిపేర్ అవుతుందన్నమాట. సో అందుకే ఇక్కడ భగవంతుడు అలాంటి భక్తుల యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి నేను ఎప్పుడూ సంబంధం కలిగి ఉంటాను అనేసి చెప్తున్నాడనమాట. భగవంతుడు చాలా దగ్గర ఉన్నాడు, కాకపోతే మనమే ఆయన యొక్క కనెక్షన్ని గుర్తించలేకపోతున్నాం అన్నమాట. ఎవరైతే ఇలాంటి ఉత్తమ భక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రతి క్షణము లోపల నుంచి భగవంతుడు ఇచ్చేటటువంటి ఆదేశాలను వాళ్ళు స్వీకరిస్తారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. విశుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా తప్పు చెయ్యడు. అందుకే భగవంతుడు కూడా, మరి ఇది పక్షపాతం అంటే కాదు, ఆయనకు అసలు ఎవరి పట్ల పక్షపాతం లేదు, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. కాకపోతే మనమే ఆయనని రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మనం కనెక్షన్ కట్ చేసాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి భౌతిక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆకర్షణ వల్ల ఈ కనెక్షన్ని మనం కట్ చేసాం. అలా కాకుండా మనం భగవంతుని వైపు మన యొక్క ఆకర్షణని పెంచుకొని మన యొక్క శ్రవణ కీర్తనాలని పెంచుకొని మన యొక్క శ్రద్ధ భక్తులను పెంచుకోవడం వల్ల ఈ కనెక్షన్ మళ్ళీ రిపేర్ అవుతుందన్నమాట. సాదిరాజో రచితాంజలిర్హరిం
విలోకితుం నాసకదశ్రులోచన నకించనో వాచ సబాష్పవిక్లవో హృదోపగుహ్యాముమదావస్థిత. సో ఇంకా పృథు మహారాజు నోట్లో నుంచి మాట రావట్లే, కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి, భగవంతుడి యొక్క దర్శనం కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు. సో ఏమి చేయాలో తెలియక తన హృదయంలోనే భగవంతుని గట్టిగా కౌగలించేసుకొని 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ అక్కడ స్తబ్దంగా నించుండిపోయాడనమాట. భగవంతుడి యొక్క భక్తి ఆయన లోపల ఇంకా ఉప్పొంగిపోయి ఆయన శరీరంలో అష్టసాత్విక వికారాలు మొదలయ్యాయి అన్నమాట. ఆదిరాజకు పృథువు కనులలో నీరు నిండి గొంతు త్రోటుపాటుతో కూరుకుపోగా భగవాని స్పష్టంగా చూడగలుగుట కానీ ఆ దేవదేవునితో ఏదైనా పలుకుట కానీ చేయలేకపోయాను. కేవలం భగవాని హృదయంలో ఆలింగనం చేసుకొని ముకులిత హస్తుడే నిలిచి ఉండెను. సో పాపం తను ఇప్పుడు నోట్లో నుంచి మాట రావట్లేదు, ఆయన కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి, భగవంతుడి దర్శనం కూడా తను సరిగా చేసుకోలేకపోతున్నాడు అనమాట. ఎందుకంటే తనని ఆదిరాజు అంటున్నారు అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి అవాంఛిత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించాడు. ఇంద్రుడితో సమాన శక్తి కలిగినటువంటి వాడు, ఇంద్రుడే భయపడ్డాడు ఆయనతో నా శక్తిని అంటే నా స్థానాన్ని మించి తినిపోతాడు అనేసి. అందుకే ఇంద్రుడు అలాంటి బూటకు వేసుకొని వచ్చాడు, అలాంటి వాడు కాబట్టి అందుకే ఇక్కడ పృథు మహారాజుని ఆదిరాజు అనేసి అంటున్నారనమాట. ఇంకా మరి తిను ఏం చేస్తున్నాడంట, ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పుణ్యకార్యాల్లో నియుక్తం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తను పన్నును వసూలు చేయట్లేదు అనేసి ప్రభుపాద చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే ఈ అవివాహిక సంబంధం, మత్తు పదార్థాలు స్వీకరించుట, మాంసాహారం, జూదము, ఈ పాప జీవనం ఏదైతే ఉందో దీనిని అనుమతించే పనులు ఏవి కూడా తన రాజ్యంలో లేవు. అందుకే ఆయన ఉత్తమ రాజయ్యాడు. ఒకవేళ వీటన్నింటి కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ రాజు పాపంలో పడిపోతాడు అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క జీవి యొక్క కర్తవ్యం ఏంటి, రాజు ఏం చేయాలి, ఆ ప్రజలందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే విధంగా తను ఏర్పాటు చెయ్యాలి. అలా చేయకపోతే తను పాపాన్ని అందిస్తాడనమాట. మరి ఈ కృష్ణ చైతన్యం లేకపోతే ఇవన్నీ చెడు అలవాట్లు తను పడిపోతాడనమాట. సో మరి అలాంటప్పుడు ప్రభుత్వం చేసినటువంటి ఎలాంటి ఏర్పాట్లు కూడా విఫలమైపోతాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి మద్యపానం నిషేధం, మద్యపానం మేము సప్లై చెయ్యము అనేసి అంటే అక్కడ అయిపోతుందా? కాదు. ఎందుకంటే వాడు తాగుడుకు అలవాటైపోయాడు. వాడు ఏం చేస్తాడు, దొంగసారాన్ని కాయడము, లేకపోతే దాన్ని స్మగ్లింగ్ చేసి తెచ్చుకొని ఏదో ఒక విధంగా తను తాగుతాడు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వము కృష్ణ చైతన్యాన్ని అందించిందనుకోండి, స్వతహాగా తను ఆ మద్యపానాన్ని తను వదిలేస్తాడు. అందుకే కృష్ణ చైతన్య ప్రచారం అనేది ఉత్తమమైంది. ప్రతి జీవి కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడము ద్వారా ప్రతి ఒక్కరి యొక్క జీవితం కూడా సుఖమయం అవుతుంది అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అందుకే ఈ గొడవలు కానీ యుద్ధాలు కానీ ఏదైనా సరే అన్నింటికీ ఒకటే సమాధానం, ఏంటిది అంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడము. ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తామో అప్పుడు మన యొక్క జీవితము సుఖమయం అవుతుంది. మరి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం అంటే ఏంటి? భగవంతుడి యొక్క నామ జపం చేయడము, భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయడం చాలా సులభమైనటువంటిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంత సులభమైనటువంటిది భగవంతుడి యొక్క భక్తి. సో దీన్ని మనము మన లోపల ఇంకా బాగా వృద్ధి చెందాలి అని ప్రభుపాదుల వారిని ప్రార్థిస్తూ ఈరోజు క్లాస్ ఇక్కడే ఆపుతున్నాను. సో రేపు కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.